ఫ్రెండ్స్, రాయలసీమ బ్రాహ్మణ వంటలు. దీనికి నేను ఈరోజు రిబ్బన్ కారాలు, ఆకు పకోడాలు అంటారు, ఆ విధంగా రిబ్బన్ కారాలు చేశాను. దానికి కావాల్సినవి 1 కప్పు శనగపిండి, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు ముక్కాలు కప్పు పుట్నాల పప్పు. ఈ విధంగా పప్పు తయారు మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం తగినంత, వాము 2 టేబుల్ స్పూన్, 1 కప్పు శనగపిండి, 1 ముక్కాలు కప్పు పుట్నాల పప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది, రుచి బాగుంటుంది. శనగపిండిలో పుట్నాల పప్పు వేస్తే, మామూలుగా బియ్యం పిండి శనగపిండి వేయచ్చు, పుట్నాల పప్పు ముక్కాలు పప్పు వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. వాము, మిరప్పొడి, తగినంత ఉప్పు. అదే కప్పుతో 1.5 కప్పు బియ్యం పిండి. అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. ముక్కాలు కప్పు, 1.5 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, ముక్కాలు కప్పు పుట్నాల పప్పు, వాము, మిరప్పొడి, ఉప్పు. చాలు. దీంట్లోకి వెన్న కానీ వేయచ్చు, లేదా కాగిన నూనె 2 గరిటెలు వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా కలిపేసి మనము పిండి ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చూసుకొని తర్వాత నీళ్ళు వేసి కొద్దిగా కలుపుకొని, ఈ రిబ్బన్ కారాలు ఇది ఉంటుంది, దీన్ని పెట్టేసి దీంట్లోకి ఈ చిట్లు కారాలు చిట్లోకి పెట్టేసి పిండుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 1 కప్పు పుట్నాల పొడి, 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు బియ్యం పిండి, వాము, ఉప్పు, ఎండుమిరప్పొడి అంతా వేసి బాగా కలిపి టేస్ట్ చూసిన తర్వాత ఒక బాణలిలో ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ అంతా వేడిగా కాగిన తర్వాత వెన్న అయినా వేయచ్చు, కాగిన ఆయిల్ 2 గరిటెలు వేసేయచ్చు. 2 గరిటెలు ఆయిల్ వేసేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. విధంగా ఆయిల్ అంతా కలుపుతారు. ఈ విధంగా రిబ్బన్ పకోడీలు బాగా పిండుకునేసి దీన్ని ఇట్లే నూనెలో వేసేయచ్చు. నూనె డైరెక్ట్గా అయినా నూనెలో పిండచ్చు. నూనెలో పిండలేకపోతే ఇక్కడ జల్లి గరిటె ఉంటుంది కదా, కాల్చేది, దాన్ని దీని మీద వేసుకొని కూడా వేసేయచ్చు. గుల్లగా ఇట్లా దీంట్లో పిండుకొని వచ్చేది, జల్లెడ మీద పిండేయచ్చు. అయితే పెద్ద బొరకల గిరిగి ఉంటే దాని మీదైనా పిండచ్చు. ఈ విధంగా కాల్చే రిబ్బన్ కారాలు చిన్నపిల్లలకు స్నాక్స్గా సాయంత్రం పూటలో ఇవ్వచ్చు. అంగట్లో కొనుక్కొని వచ్చేదానికన్నా గుల్లగా చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఉన్నాయి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లగా ఒకసారి కాల్చిన తర్వాత తిప్పి తీసి పెట్టేది. చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ చేయండి, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను రిబ్బన్ కారాలు తయారు చేసే విధానం చూపించినాను. దానికి కావాల్సింది 1.5 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, ముక్కాలు కప్పు పుట్నాల పప్పు మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. ఆ 3 కప్పులు కలిపి 3.5 కప్పు వేసి కలిపేసి ఆయిల్ కానీ వెన్న వేస్తే ఇంకా మెత్తగా వస్తాయి. ఈరోజు వెన్న లేదు కాబట్టి ఆయిల్, కాగిన ఆయిల్ 2 గరిటెలు మళ్ళీ 1 గరిటె 3 గరిటెలుగా వేసినాను. చాలా గుల్లగా వచ్చినాయి. ఆ 3 కప్పులు కలిసి 10-12 ఇవి పినారు. ఇవి చిన్నపిల్లలకు సాయంత్రం పూట్ల ఇచ్చేయచ్చు. బాగా గుల్లగా విరుగుతున్నాయి. ఇవి తీసుకొని తినేదానికి
చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ రిబ్బన్ కటింగ్ తెచ్చుకోవాలంటే కూడా 70-80 రూపాయలు పెడితే కూడా ఒక 1/4 కేజీ కూడా రావు. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకు స్నాక్స్గా బాగుంటుంది. నేను ఈ విధంగా చూసి నేర్చుకొని చేసుకున్నాను. అందుకని మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఎట్లున్నాయో చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇవి బాగా వచ్చినాయో లేదో చెప్పండి.